మరి మీరు మొదలు వెంకటేష్ మీరు పక్కన పెట్టించు ఎవరున్నా ఒకటే కదిలితే పోతారు ముందు రాదు ఏపిస్తారా అదేనా 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 భాష 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 చూడు 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 ఏం చేస్తున్నా తెలిపండి అంటే ఈ పక్క రాగా ఒక్కొక్క రండి వన్ బై రండి
రాపూరు గ్రామ పంచాయతీలకు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాపూరు మండలంలో రాపూరు పంచాయతీలో ఒక శుభదినం. మ్యాక్సిమం ఒక బీసీ ఎక్స్ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈరోజు చాలామంది అనేకులు మోర్ దెన్ 500 మెంబర్స్ ఈరోజు 1000 మోర్ దెన్ 500 మీన్స్ ఇట్ ఈస్ 1000 చేరికలు మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్న సమక్షంలో చేరటం శుభదినం. ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధంగా వెలిగి వైసీపీ విజయానికి అందరూ కృషి చేయాలని వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నగారు ఈరోజు జరిగిన కార్యక్రమం గురించి మీతో పంచుకుంటారు. అంటే ప్రజలకు మంచి, యువతకు ఉపాధి, మన నగరానికి ఒక మోడల్ మండలంగా తీర్చిదిద్దుతామని మాటిస్తూ అందరం కలిసి పనిచేస్తాం. మా లక్ష్యం అంతా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం. ఆయన మాకు నిర్దేశించిన వై నాట్ 175 దిశగా అడుగులు వేస్తూ ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి హక్కును చేర్చుకున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అనే దానిలో ఒక బీసీ నాయకుడిగా మా పార్టీలో వచ్చి మాతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. పాత పరిచయం, పాత కలిసి పనిచేసిన కొత్తగా అనిపించడానికి ఏం లేదు. తప్పకుండా రాపూర్ మండలం క్లీన్ స్వీప్ చేస్తాం. 1 సైడెడ్ అయిపోయింది వార్ అని మరొకసారి తెలియజేస్తాం. అందరికీ మే 13న ప్యాన్ గుర్తు మీద ఓటేసి ఈ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు, ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి ఓటేయాలని కోరుకుంటున్నారు. ఇలా పనిచేస్తారు. నాన్నగారితో కలిసి ఇప్పుడు నాతో కూడా కలిసి పనిచేయడానికి ఆయన ముందుకు రావడం, ఆయన అనుభవం కానీ, జనంలో ఉన్న ఆకర్షణ కానీ, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద అభిప్రాయం మస్తాన్ యాదవ్ గారితో కలిసి, మా బాబుకన్ మధురెడ్డి గారితో కలిసి చర్చించుకొని పార్టీలోకి వస్తే బాగుంటుంది, కలిసి పనిచేస్తే బాగుంటుంది అని నిర్ణయానికి వచ్చి ఈరోజు పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నాకు తెలిసి రాపూర్ మండలం మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది. కండువాలు 500 వేసామా 1000 వేసామా కాదు, దాని మనకి ఇంకెంతమంది ఉన్నారు అనేది రేపు మధు గారు చూపిస్తారు. వచ్చిన వారు వరకే, ఇది వరకే మెజారిటీ సంఖ్య నిర్దేశించారు. 8,000 అంటే దాని మీద దాటాలి. అందరికీ అర్థమైంది ఏంటంటే మాకు పోటీ ఎవరు లేరు కాబట్టి మా మధ్య మేము పోటీ పెట్టుకొని
ఏ విధంగా మెజారిటీని పెంచుకుంటాము అనే దిశగా ప్రయాణం చేస్తూ, కానీ అందరి లక్ష్యం ఒకటే, రాపూరు టౌన్ని, రాపూరు మండలాన్ని అభివృద్ధి చేయడం. దానికి ఇదివరకే ప్రణాళికలు వేసున్నాను, కొన్ని విలేకరుల మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది. దానికి ఇంకా తుది మెరుగులు దిద్దుతూ రాపూరు నియోజకవర్గం ఇది వరకు కని విని ఎరగని అభివృద్ధి రేపు రాబో 5 సంవత్సరాల్లో చూపిస్తానని మాటిస్తూ దానికి ప్రజలకు అందరికీ నమస్కారాలు. 2011 మార్చి 12వ తేదీన వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించబడింది. ఆ రోజు నుంచి 2014 దాకా 2014 వైఎస్ఆర్సీపీ తరఫున నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిచాను. 2014లో కొన్ని అర్బన్ కాలంలో పార్టీ మారవలసి వచ్చింది. ఆ పార్టీ మారిన తర్వాత సైకిల్ తగ్గితే కలిసిపోయినా. అందుకని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ సంక్షేమ పథకాలు పెట్టి బాగా చేశారు. అంతేకాకుండా చట్టసభలలో బీసీలకి ఎక్కువ స్థానాలు కల్పించినటువంటి పార్టీ ఏదంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ. అందుకనే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాలని, అందులో నేను రామన్న గారితో కలిసి పనిచేయాలని, అదే బాబు కన్నటువంటి సోదరులు వాళ్ళ సహకారం బాబు